వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి. ఇప్పుడు మనం కూర వండుతున్నాం చూడండి. నెత్తళ్ళు టమాటా కూర వండుతున్నాం చూడండి. నెత్తళ్ళు శుభ్రం చేసుకున్నాయి 1 కప్ అండి. టమాటాలు ఒక 5, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ఉప్పు అండి. ముందుగా బాండీలు పెట్టాను. నెత్తళ్ళు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ముందు వీడియోలో ఎలా శుభ్రం చేయాలో చూపించాను కదా. ఇప్పుడు కడుక్కున్నానండి నీట్గా. వేడి నీళ్ళు అయితే ఎక్కర్లేదు, నీట్గా కడుక్కున్నాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను చూడండి. పసుపు వేస్తున్నానండి, ఎందుకంటే మెత్తళ్ళు వేయించుకోవాలి కదా, నీసు వాసన రాకుండా ఉంటుందండి. పసుపు వేస్తున్నాను. ఈ ఎండు చేపలు అయితే తినడం వల్ల ఒమేగా 3 ఉంటుందండి. చాలా చూసారా ఎంత నీట్గా కడిగాను చూసారా. ఇది దీంట్లో వేస్తున్నానండి. ఎండుచేపలు బాలింతలకి బాగా పెట్టొచ్చండి మెత్తళ్ళ కూర. బాలింతలు తినడం వల్ల పాలు పడతాయండి, పిల్లలకి బాగా పాలు వస్తాయి మెత్తళ్ళు తినడం వల్ల. ఇప్పుడే కదండి, మామూలుగా ఎప్పటి నుంచో పురాతనం నుంచి ఎండు మెత్తళ్ళు చిన్న చిన్న చేపలు పెట్టడం వల్ల పాలు పడతాయి. వెల్లుల్లిపాయలు ఇవన్నీ పెట్టడం వల్ల పాలు ఎక్కువ పడతాయండి. మా గోదావరి అటువైపు ఎక్కువ నెత్తళ్ళ కూరలు అవి పెడతారండి, ఎగురులు ఉండి పెడతారండి. ఇలాగే వండుతారు, టమాటాలు ఉల్లిపాయలు వేసి పెడతారండి. బాగా ఏగాలండి. ఎర్రగా వేగితే కూరలు వేసుకుంటే వాసన రాకుండా బాగుంటాయండి. కొంతమంది పిల్లలు వాసన వస్తున్నాయని పెద్దోళ్ళు కానీ తినరండి, ఎవరు తినరు వాసన వస్తుంటాయి. ఇట్లా పసుపు వేసి వేయించుకుంటే వాసన ఎక్కువ రాదు, చాలా రుచిగా కూడా ఉంటాయి, కరకరలాడుతుంటాయి. వేసుకొని వేసుకోవాలండి. పచ్చి డైరెక్ట్గా వేస్తే స్మెల్ వేరుగా ఉంటుంది, అంత టేస్ట్గా ఉండదు. కూర కూడా టేస్ట్ ఉండదండి. మళ్ళీ వీడియోలో ఎలా వేపుకొని పప్పుచారు స్టోర్ చేసి పెట్టుకొని పప్పుచారులో, పప్పులో, పచ్చళ్ళలో వాటిలో తినడానికి చూపిస్తానండి. అవి ఎలా వేయించుకోవాలో ఏంటన్నది ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు, వేరేలాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా వేపుకున్నారా? పసుపు వేసి వేపాలండి, ఎక్కడ అంటుకో చూసారా, కొంచెం కూడా అంటుకో. ఈ బోట్ల మీద ఎండబెట్టిన నెత్తళ్ళండి, ఇసుక నెత్తళ్ళు కాదు. మా తనిష్ ఇంటికాడ ఉన్నప్పుడే వీడియోలు తీయాలండి. మా తనిష్ గారు అసలు మాట అంటలేదు ఈ మధ్య, పెద్దోడు అయిపోయాడండి. తీసేస్తున్నాం చూడండి. దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఈ నూనెలోనే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాము. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాం చూడండి. నూనె సరిపోతుంది. దీంట్లో ఉప్పు వేస్తామండి. ఉప్పు తగ్గించేద్దాం, ఎందుకంటే మెత్తలలో ఉప్పు ఉంటుంది, అందుకని ఉప్పు తగ్గించేద్దామండి. చూసుకొని వేసుకున్నాం, ఎందుకంటే మరి ఎక్కువైపోతే కష్టం కదా. బాగా మూత పెడదామండి. సేమియా లేదో చూద్దామండి. ఉల్లిపాయలు మగ్గిపోయిందండి. ఇప్పుడు టమాటాలు వేసాం. ఇంకా టమాటాలు ఎక్కువే పడతాయండి ఇక్కడికి, తీసుకోరు కదా. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెడదామండి. మగ్గుతాయి, 2 కలిపి ఒకేసారి మగ్గుతాయి. ఎంతో కాదండి, కొంచెం. మూత పెడదామండి. మగ్గిందో లేదో చూద్దామండి.
కొంచెం కారం వేద్దాం. మెత్తలు కూడా వేసేద్దామండి. ముందుగా పెట్టుకున్న మెత్తలు ఇలా వేసుకుంటే కూర చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మగా కొంచెం అన్నం తినేవాళ్ళు ఎక్కువ అన్నం తినచ్చు. మెత్తళ్ళు టమాటా ఎగురు అంటారండి దీన్ని. దీంట్లో కాస్త నీళ్ళు పడుతుంది, ఎక్కువ నీళ్ళు పట్టదండి, కొంచెం నీళ్ళు అయ్యే నీళ్ళు వీటితోనే మగ్గిపోవాలి. మూత పెడదామండి, తర్వాత చూద్దాం. మగ్గిన తర్వాత ఉప్పు కారం చూద్దాం. మూత పెడతాం. చూద్దామండి, చూసారా ఎట్లా దగ్గరికి వచ్చేసిందో. ఇలా దగ్గరికి వచ్చేయాలండి కూర. ఇంకా అయిపోయినట్టే. ఆపేద్దామండి, చూడండి ఆపేద్దాం. నూనె కూడా పైకి తెల్లింది కదా, ఆపేద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.